దేవుడి నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాము 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి నేను చదువుతున్నానండి. 1వ రాజుల గ్రంథం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజువు నగుని కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సమీపము నుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇజ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అభిషగు అను శూన్యమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుష్యులను ఏర్పరచుకొనెను. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇంచుమించు దావీదు గారి జీవితంలో నుంచి కొందరి యొక్క దావీదు గారికి చెందినటువంటి కొంతమంది మనుష్యులను గురించి మాట్లాడుకున్నాం. దావీదు గురించి, ఆయన ప్రార్థనలు, ఆయన యుద్ధాలు, ఆయన తప్పిదాలు, ఆయన అవిధేయతలు, ఆయన వెనకాల ఉన్నటువంటి సేవకులు, వారి యొక్క ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా మనం చాలా దినాల నుంచి ఇంచుమించి ఈ నెలంతా కూడా సగం రోజులు గడిచిపోయింది మాట్లాడుతూనే ఉన్నాం. మరి ఈరోజు దావీదు గారు చనిపోయేటువంటి చాప్టర్లోనికి వచ్చేసాం మనం 1వ రాజుల గ్రంథంలో. ఇక్కడ ఆయన చాలా వృద్ధుడైపోయాడు, 70+ అన్నమాట ఆయనకి ఇప్పుడు ఏజ్. అయితే ఆయన చాలా యుద్ధాలు చేసినవాడు, చాలా రక్తం ఒలికించినవాడు, అనేకులను ఆదరించినవాడు, అనేకులను వణికించినవాడు. అంటే భయం, అనేకులకు భయం దావీదంటే. ఈరోజు ఆయన వణుకుతున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే ఆయన వృద్ధాప్యము. ఆయన వృద్ధాప్యము ద్వారా శరీరములో వెట్ట కలగడం లేదు. అంటే శరీరంలో ఆయనకి రక్తమంతా పల్చబడిపోయి ఓల్డేజ్లోనికి వచ్చేటప్పుడు జరిగేవే ఇవన్నీ కూడా. ఈ రోజుల్లో ఉన్నంత మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ లేవు కాబట్టి సహజ సిద్ధంగా శరీరము బలహీనం అయిపోయినప్పుడు, ఆ రక్తమంతా పల్చబడిపోయినప్పుడు వృద్ధులు సహజంగా చలి ఎక్కువగా పెట్టి వణుకుతూ వాళ్ళ దుప్పట్లు కప్పుకొని అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి ఒక స్టేజ్లోనికి మన దావీదు గారు వచ్చారు. ఆయనకి ఎన్ని దుప్పట్లు కప్పినా, ఎంత ట్రై చేసినా ఆయనకి ఆ వణుకు తగ్గడం లేదంట. కాబట్టి ఆ సేవకులందరూ ఆలోచన చేసి ఏమని ఆలోచన చేశారంటే, రాజా నీ శరీరం చాలా బలహీనంగా ఉంది, చాలా చలి పుడుతుంది, నీకు వేడి పుట్టించాలని యొక్క బాడీలో. అంటే ఒక యవ్వనస్తురాలైనటువంటి కుమార్తెను తీసుకొని వచ్చి నీ ప్రక్కన పడుకోబెడితే ఆ వేడి నీకు ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మేము చేయాలనుకుంటున్నాము, వెళ్ళాలనుకుంటున్నామని రాజుగారిని అడిగినప్పుడు రాజుగారు దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇజ్రాయేలీలలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగారంట వాళ్ళు. ఎందుకని? యోగ్యమైనటువంటి ఒక స్త్రీ, ఒక చిన్నది యవ్వనస్తురాలు కావాలి. ఇజ్రాయేలీల ప్రాంతాలన్నీ కూడా తిరిగి, అంటే ఏదో బలవంతంగా తీసుకొని రావడానికి కాదు, ఆమె చాలా మంచిదై ఉండాలి, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినదై ఉండాలి. ఎందుకంటే రాజుగారికి పర్సనల్ రూమ్లో ఉండాలి, ఇంచుమించు రాజుగారు ప్రక్కన పడుకోవాలి. అలాంటి ఒక కుమార్తె కావాలి. కాబట్టి అన్ని దిక్కులా వెదికారంట. అన్ని రకాల ఇంటర్వ్యూలు చేస్తారు వాళ్ళు. అయితే ఆ వెదికిన తర్వాత కూడా అమ్మాయి ఒప్పుకోవాలి కదా రాజుగారి దగ్గరికి రావడానికి. రాజేమి యవనసుడు కాదు, ఒక వృద్ధుడైనటువంటి రాజు దగ్గర మరి రాత్రి పగలు ఆయన కాచుకొని కూర్చోడానికి. ఒక మాటలో చెప్పాలంటే ఒక నర్స్ యొక్క ఉద్యోగమే అంతకుమించి ఆయన దగ్గరగా ఆయనకి వేడి పుట్టించాలి. కాబట్టి ఇలాంటి ఉద్యోగానికి మరి బలవంతంగా తీసుకుని వచ్చేది కాదు, కానీ ఆ చిన్నది ఒప్పుకోవాలి, ఆ చిన్నది మంచి కుటుంబానికి సంబంధించినదై ఉండాలి, యోగ్యురాలై ఉండాలి. ఇలాంటి అమ్మాయి కోసం వాళ్ళు తిరిగినప్పుడు శూన్యము అనేటువంటి పట్టణము నుంచి ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి చిన్నది అని రాయబడి ఉంది. అంటే 14 ఏళ్ళు 12 ఏళ్ళ మొదలుకొని వాళ్ళని అక్కడ చిన్నది అని అంటారు ఇజ్రాయెల్ కంట్రీలో. కాబట్టి ఆ అమ్మాయికి 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుమార్తె. మరి ఆ ఏజ్ మెన్షన్ చేయలేదు. చరిత్రకారుల అంచనా ప్రకారం 12 నుంచి 14, 16 సంవత్సరాల లోపు అమ్మాయి మాత్రమే. ఆమెను తీసుకొని రావడానికి వెళ్ళారు. ఆమె ఒప్పుకుంది, వచ్చింది. ఆ పాప పేరు అభిషగు అనేటువంటి అమ్మాయి. తనని తీసుకొని వచ్చారు. దావీదు రాజుగారికి ఆమె ఆదరిస్తుంది, వేడిని పుట్టించడానికి ఆయన కౌగిట పడుకుంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన యోగక్షేమాలు రాత్రి పగలు చూసుకుంటుంది.
అనేకమైన రాజుగారికి అనేకమైన ఉపపత్నులు ఉన్నారు, పత్నులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు రాణి హోదాలో వాళ్ళ అంతఃపురాలలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సమయంలో రాజుగారికి ఒక కన్యక కావలసి వచ్చింది. ఆ కన్యక మంచి యోగ్యురాలై ఉండాలి, అర్హురాలై ఉండాలి, ఆదరించేదై ఉండాలి, ప్రేమ కలిగినదై ఉండాలి, మంచి క్యారెక్టర్ కలిగినదై ఉండాలి. ఇన్ని లక్షణాలు కావాలి రాజుగారి దగ్గర, రాజుగారిని ఆదరించి కనిపెట్టుకొని ఉండడానికి. అలాగే అభిషగు దొరికింది. ఆమె వచ్చింది, రాజుగారి దగ్గర ఉపచారం చేస్తూ ఉంది. ఇక్కడ సందర్భం అది. అయితే రాజుగారికి ఈ విధముగా చలి అధికమైపోయి ఆయన అసలు తట్టుకోలేనంత వణుకుతో ఉన్నప్పుడు రాజుగారు కొన్నాళ్ళు బ్రతకడానికి, రాజుగారు కొన్ని దినాలు ఈ ఆదరించబడి ఆయన ఆరోగ్యం మరలా తిరిగి పొందుకోవడానికి ఈ యొక్క అభిషగు ఉపయోగపడిందండి. ఇలాంటి సందర్భము ఇక్కడ రాజుగారి యొక్క కోటలో జరుగుతూ ఉన్నప్పుడు వేరొక సందర్భం ఏమని జరుగుతుందంటే, రాజు ఇంకింత వృద్ధుడైపోయాడు, ఇంకా ఆయన పనికిరాడు, ఇంకా సింహాసనం మీదకి మరలా తిరిగి రాలేడు, కోలుకోలేడు, ఆయన టైం అయిపోయింది, వృద్ధుడైపోయాడు. కాబట్టి ఆయన కుమారులలో ఒక కుమారుడు అదోనియా, ఆ కుమారుడు గర్వించి అతను ఏం చేస్తున్నాడంటే, అతను వెనకాల ఎదర కొంతమంది మనుషులను నిర్ణయించుకొని బలి ఇవ్వడానికి కొన్ని బలి పశువులను పట్టుకొని, మరి యాజకుడు అయిన అబ్యాతారును తీసుకొని యోవాబు యొక్క సహాయంతో నేను రాజును అయిపోతాను, ఇంకా తర్వాత లైన్లో నేనే కదా ఉన్నాను, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి నా మీద యాజకుడు తైలం పోసేస్తే నేను ఈ బలులు అర్పించేసి నన్ను నేను రాజుగా ప్రకటించేసుకుంటాను అనేటువంటి ఒక సందర్భం జరుగుతుంది. ఒక ప్రక్క నుంచి రాజుగారి పరిస్థితి చెప్పాను నేను మీకు. వేరొక ప్రక్క ఇంక ఎప్పుడు చనిపోతాడా, బాగానే ఉన్నాడా అని కనుక్కుంటున్నాడు. ఇలా ఉంది రాజుగారి పరిస్థితి అని రోజు రోజు గడుస్తుంది. ఈ అభిషగు రావడం ద్వారా కొంచెం ఆయనకి బాగున్నట్లుంది, ఎందుకంటే ఆయన ఆదరిస్తుంది, ఆయన కనిపెట్టుకుని ఉంటుంది, ఆయనకి వేడి కలుగజేస్తుంది, ఆదరణగా ఉంది ఆ కుమార్తె. రాజుగారు కొంచెం కోలుకున్నట్లుగా ఉన్నాడు అక్కడ ఆయన. ఈ లోపల ఈ అదోనియా గర్వించి ఇంకా ఆయన చనిపోతాడులే, నెక్స్ట్ కింగ్ నేనే అని చెప్పి ఏజ్ని బట్టి చూసినా క్రమాన్ని బట్టి చూసినా నేనే ఉన్నాను, నన్ను రాజుగా అభిషేకించండి అని అక్కడ యాజకుడిని పట్టుకున్నాడు, సేనాధిపతిని పట్టుకున్నాడు, అక్కడ అన్ని పశువులను వధించేశాడు, ప్రకటించేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అదోనియా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడంటే, రాజట చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఏం చేసినా సరే నువ్వు తప్పు చేసావురా, నువ్వు రైట్ చేసావురా, అలా చేయకురా అనే మాట ఎప్పుడూ అనలేదంట. కారణం ఏంటో తెలుసా మీకు? ఆయనకున్న అందం. రాయబడిన మాటలే చెప్తున్నాను మీకు నేను. మన పిల్లల్లో ఒక 2 పిల్లలు ఉంటే, 3 పిల్లలు ఉంటే ఎవరు చాలా అందంగా ఉన్నారో, ఎవరు చాలా తెల్లగా ఉన్నారో, ఎవరు చాలా బాగా చదువుతారో ఆ పిల్లల్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా పెంచుతూ ఉంటారు అన్నమాట. అంటే అందాన్ని ప్రేమిస్తారు, తెలియకుండానే జరుగుతుంది అది. మేము అలా ఎప్పుడూ వేరియేషన్ చూపించలేదండి అంటారు తల్లిదండ్రులు. కానీ చాలా మటుకు లేదంటే మగపిల్లవాడిని ఎక్కువగా చూడడం, మగపిల్లవాడికి దాచి అన్నీ తిండి పెట్టడం, మగపిల్లవాడిని తిట్టకుండా కొట్టకుండా ఉండడం, వాడు ఎందుకు పనికిరాడు తర్వాత. ఇలాంటివన్నీ కూడా చేసినట్లే మన దావీదు గారు కూడా చేశారు. వాడు అందాన్ని బట్టి, అబ్షాలోము తమ్ముడు కదా, ఈయన తెలుసు కదా మీకు. అబ్షాలోము, ఈయన, తామారు వీళ్ళందరూ ఇంకా ఎంత అందమైన వాళ్ళంటే ఆ వర్ణన మనకి చెప్తూ ఉంటేనే మనకు అక్కడ కనిపించిపోతుంది పిక్చర్. అంత అందమైన పిల్లలు వాళ్ళు. కాబట్టి అంత అందమైనటువంటి అదోనియాను ఎప్పుడు తిట్టలేదంట దావీదు. ఇది అది అని ఎప్పుడు ఒక్క మాట కూడా. చూడండి 6వ వచనంలో నేను చెప్పింది ఉందో లేదో చూడాలి కదా మీరు. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. చూసారా, చూడ్డానికి ఇంకా అంత అందగాడు అనమాట. ఇలా చూడగానే నువ్వు ఇలా చేయలేదు, అలా చేయలేదు, అలా చెయ్యొద్దు బాబు అని అనడానికి కూడా తండ్రి నోరు రాదట. అంత అందమైన వాడు ఈరోజు తిరుగుబాటు చేస్తున్నాడు. ఇంకా తండ్రి మరణ పడక మీద ఉన్నాడు, ఆయన కోలుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అభిషేకు వచ్చిన తర్వాత కోలుకుంటూ ఉన్న సందర్భంలో ఇలాంటి పని చేస్తాడు మన అదోనియా. ఇలాగా ఆయన రాజుగా తనకు తాను డిక్లేర్ చేసుకున్న సందర్భాన్ని బట్టి వెంటనే రాజనగరిలో ఈ విషయం తెలిసిపోయింది. ఇక్కడ బెత్షెబా దగ్గరికి ప్రవక్త వస్తాడండి. బెత్షెబా దగ్గరికి నాతాను వచ్చి, నీకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం ఏమైనా గుర్తుందా? ఆ వాగ్దానాన్ని రాజుకి ఎప్పుడైనా గుర్తు చేసావా?
సమయము మించిపోతూ ఉంది. నీవు వెళ్ళి రాజుకి ఆ వాగ్దానం గుర్తు చేయి. ఇక్కడ అదోనియా తనను తాను రాజుగా ప్రకటించేసుకుంటున్నాడు అని చెప్పగానే 11వ వచనంలో ఉంటుంది మీకు ఇది. ఇక్కడ సేవకులందరినీ పిలిపిస్తారు. ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవకుండా ఇదంతా చేసేస్తున్నాడు. అప్పుడు ఈ మాటలన్నిటినీ బట్టి ఆ ప్రవక్త వచ్చి మన బెత్షెబా గారికి చెప్తారు. చెప్పినప్పుడు ఈ బెత్షెబా రాజుగారి దగ్గరికి వెళ్ళి, నాయనా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పగానే నీ కోరిక ఏంటో చెప్పమ్మా అని అడుగుతాడు ఆయన భార్యని. అడిగినప్పుడు నీకు ఒక వాగ్దానం ఉంది, దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడో గుర్తుందా? నీ తర్వాత కింగ్ సొలొమోనే అవుతాడని దేవుడే నీకు వాగ్దానం చేశాడు. నీవు వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయకుండానే నీవు ఈ విధంగా విడిచిపెట్టేశావు. అక్కడ అదోనియా ఇలాంటి పని చేస్తున్నాడని చెప్పగానే వెంటనే దావీదు అందరినీ పిలిపించి, మీకు ఇక్కడ 1వ అధ్యాయం దాటిపోతుంది అనుకుంటా, అక్కడ 28వ వచనం దగ్గరికి రండి. దావీదు బెత్షెబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమునే నెరవేర్చుదును అని చెప్పారంట. చెప్పిన వెంటనే బెత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలినవాడవైన రాజువగు దావీదు సదాకాలము బ్రతుకును గాక అని దీవించి, యాజకుడైనటువంటి సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చారు. సాదోకు వచ్చాడు, బెనాయా వచ్చాడు, ఇంకెవరు వచ్చారు? నాతాను ప్రవక్త కూడా వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా గీహోనుకు తీసుకుని వెళ్ళిపోయారు. గీహోను అనే ప్రాంతానికి సొలొమోనుని కంచెరగాడి మీద ఎక్కించి తీసుకుని వెళ్ళిపోతారు. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీల మీద రాజుగా అతనికి అంటే దేవునికి బలులు అర్పించాలి కాబట్టి ఆ గీహోను అనేటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతే యాజకుడు ఉండాలి, అక్కడ ప్రవక్త ఉండాలి, అక్కడ బెనాయా ఉన్నాడు. వీళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయి రాజుగారికి సొలొమోనుకి పట్టాభిషేకం చేసేశారు. అక్కడ చేసేసి సొలొమోను చిరంజీవి యగునుగా కానీ ప్రకటన చేసేశారు. ఇజ్రాయిలీల వారి మీద యూదా వారి మీద నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని ఈయన సెలవిచ్చాడు. వెంటనే జరిగిపోయినాయి అండి ఇవన్నీ. తర్వాత మీరు చదువుకోండి లేఖన భాగం అంతా. వెంటనే జరిగిపోయినాయి. సొలొమోను గారికి అభిషేక కార్యక్రమం గీహోనికి తీసుకొని వెళ్ళిపోయి ఆయన్ని అభిషేకించేసి అక్కడ నుంచి కంచెరగాడి మీద ఎక్కించుకొని తీసుకొచ్చేసి ఇక్కడ దావీదు గారి యొక్క కిరీటాన్ని మరలా ఈయన మీద పెట్టి ఆ తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టి కొమ్ములను ఊదేసి బాహాటంగా డెలిబరేట్గా ప్రకటించినప్పుడు వెంటనే యోవాబుకి, తర్వాత అదోనియాకి, తర్వాత అబ్యాతారుకి భయం వేసేస్తుంది. ఎందుకంటే అక్కడ పట్టాభిషేకం జరిగిపోయింది. నెక్స్ట్ కింగ్కి అభిషేకం అయిపోయి సింహాసనం మీద ఆయన్ని కూర్చుండబెట్టారని తెలియంగానే ఎవరైతే అదోనియాకి అసలు సపోర్ట్ చేశారో వాళ్ళకి ఇంక అసలు ప్రాణాలలో లేవు. ఎందుకంటే ఇలాంటి కార్యం ఏమి జరిగినా ఇమ్మీడియట్గా చంపేస్తారు వాళ్ళని. కాబట్టి ఇంకా భయపడిపోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని వణుకుపోతున్నారు వాళ్ళు. అంటే బలిపీఠపు కొమ్ములు ఎవరైనా పట్టుకున్నప్పుడు శరణు అని వేడుకుంటారు అన్నమాట వాళ్ళు. ఇక రాజు చంపకూడదు, బలిపీఠపు కొమ్మును పట్టుకుని ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి చంపకూడదు. కాబట్టి ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని వణికిపోతున్నారు వాళ్ళు. ఇక అదోనియా కూడా ఇంకా నాకు అదోగతే అనుకున్నాడు ఆయన. అనుకుని వణుకుపోతున్నప్పుడు సొలొమోను అంటాడు, పొండి అవతలకి, ఇప్పుడు నేను మీకు ఏమీ చేయదలుచుకోవట్లేదు, నీవు కానీ యోగ్యముగా ప్రవర్తించావా అదోనియా బ్రతుకుంటావు, నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలదు. అయోగ్యుడుగా ఎక్కడైనా కనిపించావా నీవు బ్రతకవు అని చెప్పి అదోనియాకి వార్నింగ్ ఇచ్చాడు సొలొమోను. ఈ సందర్భంలో అదోనియా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సొలొమోను సింహాసనం అధిష్ఠించక ముందు దావీదు ఎన్ని మాటలు చెప్తాడో మనందరికీ తెలుసు. యోవాబు గురించి చెప్పాడు, షిమీ గురించి చెప్పాడు, బర్జిలై గురించి చెప్పాడు, మందిరము గురించి చెప్పాడు, యోగక్షేమాలన్నీ కూడా మాట్లాడాడు. తర్వాత కమింగ్ డేస్లో ఏ విధంగా ఎవరిని సైన్యాధిపతిగా ఉంచాలి, ఎవరిని ఏ విధముగా ట్రీట్ చేయాలి, ఎలాగ మందిరము కొరకు ఏం చేశాడో ఆ బ్లూ ప్రింట్ అంతా కూడా సొలొమోనుకి ఇచ్చి
అసలు మొత్తం అంతా అంటే అమర్చి పెట్టినటువంటి పళ్ళెము వలె రాజ్యాన్ని సొలొమోనుకి అప్పగించాడు మన దావీదు. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు అభిషగు పాత్ర ఏంటి? ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అభిషగు అనేటువంటి ఈ యవ్వనస్తురాలైనటువంటి కుమార్తె. యవ్వనస్తురాలు కూడా కాదు, చిన్నది 12 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ బిలో ఉన్నటువంటి కుమార్తె. ఇప్పుడు సొలొమోను సింహాసనం మీదకి వచ్చేసాడు. రాజుగారి డే బై డే ఆయనకి ఇంకా టైం సమీపించింది. ఆయన చివరి వరకు ఉండి ఆయన అనుకుని దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు అభిషేకించే వరకు కూడా ఆయన బ్రతికున్నాడంటే ఈ చిన్నది కారణం. కాబట్టి ఆమె వచ్చి చక్కని ఆదరణ మన యొక్క దావీదుకు అందిస్తూ రాత్రి పగలు ఆయనను కనిపెట్టుకొని ఉంటుందంట. ఆమె చాలా సౌందర్యవంతురాలంట. ఎందుకంటే రాజుగారి దగ్గరికి ఆవిడ ఉపచారం చేయడానికైనా ఈమె ఒక మాటలో చెప్పాలంటే భార్యతో సమానం ఇప్పుడు. ఎందుకంటే ఆయన కౌగిట పండుకొనుటకు తీసుకొని వచ్చారు ఈ చిన్నదాన్ని. కానీ ఆమెను దావీదు ఏమాత్రం కూడా ఫిజికల్గా కలవలేదు అని రాయబడి ఉంది. దావీదు ఒక నిర్ణయం దేవుని దగ్గర తీసుకున్న తర్వాత నుంచి ఆయన అటువంటి ఏ పనులు కూడా ఆయన చేయలేదనేది చరిత్రకారులు ఒకవైపు నుంచి రాస్తారు. ఆయన ఇంకా బాగా బహువృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆమెతో అలాగున ఆయన ప్రవర్తించలేదు. కానీ కేవలం ఎందుకు తీసుకొచ్చారో అందుకే ఆయన ఆ అమ్మాయిని ఉపయోగించుకున్నట్లుగా చేసినా కూడా రాజుకి భార్యగానే తీసుకొచ్చారు ఆమెని. కాబట్టి ఈమె మరలా ఎవరిని కూడా పెండ్లి చేసుకోవడానికి వీలు లేదు. ఒక త్యాగము చేసి రావాలి అక్కడికి. ఈమె యొక్క ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? ఈమె ఫ్యూచర్లో వచ్చినప్పుడు భర్త చాలా బహువృద్ధుడు, ఆయన రాజుగారు గనుక మరలా ఈ అమ్మాయిని వేరొక్కరికి ఇచ్చి పెళ్లి చేయడానికి అవ్వదు. జీవితకాలము మట్టుకు కన్యగానే ఆయనకి మాత్రమే ప్రదానము చేయబడిన కన్యకగా మిగిలిపోవాలి. కాబట్టి ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పుడు దావీదు గారు చనిపోయారు. ఇప్పుడు అదోనియా మళ్ళీ వచ్చాడండి. 2వ అధ్యాయం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్లోనే ఉన్నారనుకోండి, తర్వాత చదువుకోండి. ఆ 2వ అధ్యాయంలో అదోనియా ఎవరి దగ్గరికి వస్తాడంటే బెత్షెబా దగ్గరికి వస్తాడు. బెత్షెబా దగ్గరికి వచ్చి, బెత్షెబా ఎవరు? సొలొమోన్ గారి మదర్. అంటే అదోనియాకు కూడా మదరే అవుతారు ఆవిడ. బెత్షెబా దగ్గరికి వచ్చి అడుగుతాడు, అమ్మ సింహాసనం ఎలాగా నాకు పోయింది, నేను అనుకున్నది నాకేమీ జరగలేదు, కానీ నేను ఒక మనవి చేసుకుంటాను, అది నాకు తీరుస్తావా అని అడుగుతాడు. ఏంటో చెప్పు అని అంటది ఆమె. అప్పుడు అంటాడు, అభిషగు ఉంది కదా, తను యవనస్తురాలు కదా, చక్కనిది కదా, ఇప్పుడు మామూలుగా ఆమె ఒంటరిగానే ఉంది కదా, నేను అభిషగును పెళ్లి చేసుకోవడానికి నీవు నాకు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతాడు. ఇప్పుడు అభిషగు ఏమవుతుంది అదోనియాకి? రాజు భార్య, తండ్రికి ఉపపత్ని లెక్క ఆవిడ. చిన్నదే వయసులో అయినప్పటికీ తండ్రి కౌగిట ఉన్నటువంటి కుమార్తెను నాకు భార్యగా ఇస్తావా అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. అడిగినప్పుడు బెత్షెబాకి అంత జ్ఞానం పనిచేయలేదో మరేంటో నాకు తెలీదు. మామూలుగా యవ్వనస్తురాలు, చిన్నది, జస్ట్ నర్సింగ్, ఒక నర్సు అంటే నర్సు వల్లే కేర్ తీసుకోవడానికే కదా తీసుకొచ్చాము అన్న ఉద్దేశం ఉందేమో ఆమెకి, నాకు తెలియదు. కానీ అలాగే అడుగుతాను అని చెప్పింది. ఎవరిని? రాజుగారిని అడగాలి. ఇప్పుడు రాజుగారు ఎవరు? సొలొమోను. బెత్షెబా పని కట్టుకుని సొలొమోన్ దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు సొలొమోన్ వెంటనే లేచి నిలవబడి వాళ్ళ మమ్మీకి కూడా ఒక సింహాసనాన్ని ప్రక్కన వేయించి ఆ మమ్మీ సింహాసనం మీద కూర్చున్న తర్వాత సొలొమోను కూడా కూర్చుని, అమ్మ ఏంటి సంగతులు చెప్పండి అని అడిగాడు. ఎంత మర్యాదగానో. అడిగినప్పుడు చక్కగా చెప్పింది. అదోనియా వచ్చాడు, నీ బ్రదరు, ఈ అభిషగు ఉంది కదా, వివాహానికి ఇవ్వమంటున్నాడు, అభిషగుని పెళ్లి చేసుకుంటాడంట, లైఫ్ ఇస్తాడంట అని అడిగినప్పుడు సొలొమోన్ అక్కడ చాలా వెటకారం చేస్తాడు. ఏమంటాడంటే, అంతేనా, ఇంకా యోవాబుకు కూడా ఇది ఇచ్చేసేయాలా, ఇంకా ఏమైనా రాజ్యం కూడా ఇచ్చేసేయాలా, ఇంకా ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పు, అన్నీ ఇచ్చేస్తాను అని కొంచెం హేళనగా మాట్లాడతాడు. మాట్లాడి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ రోజే వాడి యొక్క ప్రాణం నా చేతిలో పోకపోతే చూడని చెప్పి గట్టిగా కోపముతో లేచి అదోనియాను చంపించేస్తాడు. ముందే చెప్పాడు ఆయన, నువ్వు యోగ్యంగా ప్రవర్తిస్తే నీ వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా రాలేదు. ఎందుకంటే నీవు ఆ యొక్క బలిపీఠపు కొమ్మును ఆశ్రయించావు, దేవుణ్ణి ఆశ్రయించావు. నేనేమి అంటే ఏమీ కక్ష పెట్టుకోలేదు నీ మీద, నువ్వు చక్కగానే ఉండొచ్చు అని మంచి ప్రమాణం చేశాడు అతనికి. కానీ అయోగ్యంగా ప్రవర్తించొద్దని చెప్పిన ఈ బుద్ధి, వంకర బుద్ధి ఇంకా ఇజ్రాయిల్ కంట్రీలో ఏ అమ్మాయిలు లేరండి?
అసలు ఇజ్రాయెల్ కంట్రీలో ఇంకెవ్వరూ దొరకలేదా? ఈ అబీషగుని ఎందుకు చేసుకోవాలనుకున్నాడో కొంతమంది కొన్ని రకాల యొక్క ఆలోచనలు. దావీదుకు దగ్గరగా ఉండి ఏ ఇన్ఫర్మేషన్స్ అన్నా ఆవిడ దగ్గర ఉంటాయని అనుకున్నాడో తెలీదు. లేదంటే కొంతమంది బుద్ధి అలా ఉంటుంది. ఎవరినైనా ఒక చిన్న బిడ్డని, ఆడబిడ్డని చూసినప్పుడు వాళ్ళ మీదకి ఇంక వీళ్ళ మనసు పోతుంది. ఇంకా విచక్షణ ఏమీ పనిచేయదు, వావి వరుసలు పనిచేయవు. ఇంకా యవనస్తురాల్ని యవనస్తురాల్లాగే చూస్తారు, పదే పదే ఆమె దగ్గరికి వెళుతూ ఉంటారు. ఇక ఆమె కావాలని కోరుకుంటారు. ఆ లిస్ట్లో ఉన్నాడేమో మనకు తెలియదు, ఇక్కడ వివరమేమీ రాయబడలేదు. కానీ ఎందుచేతను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడో, అతని బుద్ధి ఎందు వక్రంగా ఉందో తెలియదు. కొందరు అతని బుద్ధే అంతా అన్నట్లుగా రాశారు. కాబట్టి అలాగా అదోనియా తన యొక్క లైఫ్ని ఎండ్ చేసేసుకున్నాడు. అడగకూడనది, చెయ్యకూడనది, అసలు ఆలోచించకూడనది ఆలోచించి అయిపోయింది అక్కడికి. ఇప్పుడు నిజంగానే అబీషగు గురించి మనం ఆలోచిద్దాం. ఆమె నిజంగా ఒక సిద్ధపరచబడినటువంటి కన్యకతో సమానం మనకి. ఆ కన్యక జీవితాంతం కూడా కన్యకగా ఉండిపోవడానికి సిద్ధపడే రాజుగారి దగ్గరికి వచ్చింది. ఇక లైఫ్ ఏమీ లేదు ఆమెకు. ఒక 15 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా ఆమెకి ఇంక ఏ లైఫ్ లేదు, ఎవరూ పెళ్లి చేసుకోకూడదు. అదే రాజు యొక్క కోటలో ఆ విధంగానే ఆమె మగ్గిపోవాలి. ఏ విధంగానూ ఇంకా పెండ్లి కానీ ఇతరులతో సంబంధం కానీ ఇంకా ఏమీ లేదు ఆ కుమార్తెకి. సరే, ఇప్పుడు మనకి అబీషగు ఏమి నేర్పిస్తుంది అని అంటే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సిద్ధపరచబడినటువంటి కన్యక వలె, వధువు వలె ప్రభువు కొరకు నిష్కళంకంగా ఉండాలనేది బైబిల్ సెలవిస్తున్నటువంటి సత్యం కదండి. మనం నిష్కళంకముగా ఉండాలి. ఆయన వచ్చేటప్పటికల్లా సిద్ధపరచబడినటువంటి కన్యక వలె మనము మన రాజు కొరకు నిష్కపటముగా పనిచేస్తూ ఏ విధమైనటువంటివి ఆశించకుండా మన ప్రభువు కొరకు మనం ఆయన్ని ప్రేమించి ఆయనకు సేవ చేసే వారముగా మనం ఉండాలి అని బైబిల్ వేరొక కోణంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటుంది. 10 మంది కన్యకల ఉపమానం మనందరికీ తెలుసు కదా. వాళ్ళందరూ ఎవరు? కన్యకలు. అయితే ఈ 10 మంది కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. ఈ 10 మందికి కూడా దేవుడు అంటే చాలా ప్రేమ. ఈ 10 మందికి కూడా దేవునికి వాళ్ళు డెడికేట్ చేసుకున్న వాళ్ళే, ఆ దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. ఈ 10 మంది కూడా రాజు కొరకు ఎదురు చూస్తూ రాత్రింబగళ్ళు కనిపెట్టుకుంటూ ఆయన సముఖంలో ఉన్న వాళ్ళే కదండి. ఈ 10 మందిలో 5గురు బుద్ధి గల వాళ్ళంట, 5గురు బుద్ధి లేని వాళ్ళు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ ఉపమానం మీకు దొరుకుతుంది. అంటే వీళ్ళు 10 మంది కూడా దేవుడి కోసం ఉన్నవాళ్ళే. 10 మంది కూడా రాజు ఎప్పుడొస్తాడా అని మంచి డ్రెస్సింగ్తో ప్రతిదినం కూడా అలంకరించబడి కూర్చునేవారు. ఈ 10 మంది కూడా ఒకవేళ రాత్రి సమయంలో వస్తాడేమోనని వాళ్ళ దివిటీలను పట్టుకొని వాళ్ళ సిద్ధలలో నూనెను సిద్ధపరచుకొని చక్కని అలంకరణతో, రాజు కొరకైన అలంకరణతో ఎవ్రీడే వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళు. ఒకానొక దినాన రాత్రి సమయంలో రాజు రానే వచ్చాడు. వీళ్ళు రాజు కోసమే ఎదురు చూస్తున్నారు వీళ్ళు. కానీ ఆ 10 మందిలో 5గురికి బుద్ధి లేదు అని రాయబడి ఉంది. ఎందుకు అంటే వాళ్ళలో సిద్ధపాటు లేదు. వాళ్ళలో సిద్ధపాటు లేదు. ఏ విధమైన సిద్ధపాటు లేదంటే, వస్తే వెళతాంలేండి, రాకడొస్తే వెళతాం. మనం పోల్చుకుందాం. ఇప్పుడు మనం కూడా రాకడొస్తే వెళతాం. అప్పటి వరకు కార్యాలు జరగాలి కదండి. మరి కార్యాలు జరగకుండా మనం ప్రభా అనుకుంటూ ఉండలేం కదా. మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ లైఫ్ని మనం ఉన్నప్పుడే సెటిల్ చేయాలి. లేకపోతే ఎలా బ్రతుకుతారండి? ఆడపిల్ల ఎలా పెళ్లి చేసుకుంటుంది? మగపిల్లడైతే ఎలాగా ఉద్యోగం లేకపోతే బ్రతుకుతాడు? మరి అందుకనే మేము ప్రార్థనలు ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటాం, పాస్టర్లను ఎక్కువగా అప్రోచ్ అవుతూ ఉంటాం, సేవకులతో కనెక్షన్లో ఉంటాం. మేము అందుకేనండి ఇంత లైవ్లో పాల్గొంటూ ఉంటాం. ఈ లోకానుసారమైన అవసరతలు మాకు తీరాలి అన్నవాళ్ళు ఉంటారు చాలామంది. నిజమే, దేవుడు ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. అయితే ఈ లోకానికి సంబంధించిన వారం మాత్రమే అన్నట్లుగా మనం మిగిలిపోకూడదు. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి తెరవండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలము మట్టుకే మాకు క్రీస్తు కావాలి. కాబట్టి మేము క్రీస్తుకు చెందిన వారం కాబట్టి మా దేవుడు మా అప్పు తీర్చాలి, మా రోగం పోగొట్టాలి, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు గొప్ప గొప్ప పదవులు ఇవ్వాలి, మాకు రోగం పోగొట్టి మాకు అన్నీ జరిగితేనే మేము క్రీస్తు వారలము, ఈ లోకానికి సంబంధించినంత మట్టుకే ఆయన మాకు దేవుడు అన్నట్లుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు ఇక్కడికి సంబంధించిన వారముతో పాటు
మనము పరలోక పౌరసత్వము కలిగిన వాళ్ళము, పరలోకానికి సంబంధించిన వారం అన్నట్లు బ్రతకాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? ఆయన ఎనీ టైం వస్తాడు, మా సిద్ధెలలో నూనెను సిద్ధం చేసుకొని ఉండాలి. ఇక్కడ మట్టుకు మేము బ్రతుకుతూనే మరలా ఎక్స్ట్రా ఆయిల్ని మేము పట్టుకొని ఉండాలి. ఈ లోకంలో ఉన్న విషయాలన్నిటితో పాటు మేము పరలోక సంబంధులము గనుక పరలోకం వెళ్ళినప్పుడు ఆయన రాజ్యములోనికి చేర్చబడడానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలలో మనం ఇతరులను ఆదరించే వారముగా ఉండాలి, ఇతరుల కొరకు త్యాగము చేసే వారముగా ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండేవారముగా ఉండాలి. రాత్రి పగలు మెలకువగా ఉండి మీరు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయొచ్చు. మనము మెలకువ కలిగి ఉండాలి. మనము పగటి వారము, చీకటి వారలము కాము గనుక మనల్ని దేవుని యొక్క అభిషేకము, మనము దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మనితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం ఆత్మ సంబంధులుగా మార్చబడతాం, అంతే కదా. రోమీలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఎలా ఉంటుందంటే, శరీరానుసారులు శరీర సంబంధమైన క్రియలను దాని కొరకు బ్రతుకుతారు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైనటువంటి క్రియలను వాళ్ళు కలిగి ఉంటారు. శరీరానుసారులు శరీర సంబంధమైన క్రియల మీద దృష్టి పెడతారు. అభిషగు తన శరీర సంబంధమైన దృష్టి మీద గనుక ఆమె ధ్యాస నిలిపితే అస్తమాను వస్తూ వెళుతూ ఉంటాడు ఈ అదోనియా. ఆమెను ప్రపోజ్ చేశాడో లేదో నాకు తెలియదు, కానీ అతనితో వెళ్ళిపోతే బాగుంటుంది అని తన శరీర సంబంధిగా తను ఊహించుకోలేదంట. ఇప్పుడు ఆమె ఎప్పుడు అలాంటి లక్షణం కలిగి లేదు. రాజు కొరకు అక్కడ నేను కరిగిపోతాను, రాజు కొరకు నేను కన్యగా మిగిలిపోతాను, రాజు కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను, ఏసే నా పరిహారి అనుకుందామే. ఆ రాజు కొరకే నా జీవితము అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె ఆ యొక్క రాజనగరంలోనికి ఎంటర్ అయిన అభిషగు ఈరోజు మనకి మాదిరికరమైన కన్యక. అలా అని మనం పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం కాదండి, ఇది ఆత్మీయ అర్థంలో మీరు ఆలోచించండి. ఇంక 24 గంటలు శరీర సంబంధమైన విషయాలకే, రోగం పోవడం, అప్పు తీరడం, బాధలు పోవడం, ఉద్యోగం రావడం, నీకు ఉద్యోగం రావడం, తర్వాత నీ పిల్లకి పెళ్ళడం, వాడికి ఉద్యోగం రావడం, తర్వాత వాళ్ళ కోసం, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టేయాలి, తర్వాత పిల్లలు పుట్టకపోతే బాధ, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలనే ప్రార్థనకి రావడం, పుట్టేశాక ఇంక అసలు అవ్వట్లేదండి ప్రార్థనకి రావడం, మనవడిని చూసుకోవాలి, ఇదే ధ్యాస చాలామందికి. అదైపోయిన తర్వాత మా అల్లుడికి మంచి ఉద్యోగం లేదండి, మళ్ళీ అక్కడికి వస్తారు. అదైపోయిన తర్వాత మా మనవడు ఇంకా సరిగా పాలు తాగట్లేదండి, తర్వాత మంచి స్కూల్లో జాయిన్ చేయాలండి, ఇంకా మాటలు రావట్లేదండి. ఇదేనండి, దేవుడు సమస్తము ప్రొవైడ్ చేస్తాడు. దేవునికి నేను ఇంత ఇస్తే ఇంకా దేవుడు నాకు ఇచ్చేస్తాడు. నేను 1000 రూపాయలు దేవుడికి విత్తుకుంటున్నాను, ఇప్పుడు పాస్టర్ గారికి పంపిస్తే ఖచ్చితంగా నాకు మేలు చేసి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇది భూ సంబంధమైన విషయాలతో లింక్ పెట్టొద్దు. పరలోకంలో నువ్వేమైనా కూర్చుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఈరోజు అభిషగు రాజు దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితాన్ని డెడికేట్ చేసింది రాజుకి. ఈరోజు నీవు కూడా పరలోకానికి సంబంధించిన దానవ అనే సత్యాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు అందరూ మర్చిపోతారు. ఇక్కడ నువ్వేం చేసావో అది ఇక్కడ ఎలాగో కోస్తావు నీవు ఆ పంట. దాంతోపాటు పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన క్వాలిటీస్ నీకు ఉన్నాయా? ప్రభువు కొరకు నీ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకున్నావా? నీ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలతో నీవు నింపుకుంటున్నావా? ఎక్స్ట్రా ఆయిల్ నీ దగ్గర ఉందా? అసలు అభిషేకం పొందుకున్నావా? నువ్వు నీ దగ్గర అభిషేకం ఉందా? ఆ అభిషేకం లేకపోతే, ఆ ఎక్స్ట్రా ఆయిల్ లేకపోతే రాజు వచ్చినప్పుడు నీ కొరకు తలుపులు మూతబడిపోతాయి, నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచేవారుగా ఈ రోజు నుంచి మీరు ఎదగాలి. ఆత్మ సంబంధమైన విషయాలు అంటే ఏంటి పాస్టర్ అమ్మగారు? అంటే అధికముగా ప్రార్థనలు చేయడం, మీ కొరకు, ఇతరుల కొరకు, నశించు ఆత్మల కొరకు, రోగగ్రస్తుల కొరకు, అనేకమైన అవసరతలలో ఉన్నవారి కొరకు. నీవు ఎలాంటి కష్టాల్లో వెళుతున్నావో అలాంటి ఇంకా కష్టాలలో ఉన్నవారి కొరకు నీవు విజ్ఞాపనకర్తగా పనిచేయాలి. అది పరలోకానికి ఇష్టం, దేవునికి ఇష్టం. ఈ విధంగా మీరు ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మీ రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఇది పరలోకానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి నువ్వు ఆత్మ సంబంధిగా పనిచేస్తున్నావు అన్నమాట ఇక్కడ ప్రతి విషయంలో. తరువాత దేవునికి సమయం ఎక్కువగా ఇవ్వడం, ఆరాధనని ప్రభువుని ఎక్కువగా ఆరాధించే మనము సమయాన్ని దేవునికి కేటాయించుకోవడం, వాక్యాన్ని అధికంగా ధ్యానం చేసుకోవాలి. మనం ఆత్మ సంబంధులం కాబట్టి. శరీర సంబంధులు ఏం చేస్తారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో,
ఏమి కట్టుకుందామో, రేపు పొద్దున్న ఏం జరుగుతుందో, ఎల్లుండికి ఏం కూర వండుకుందామో, అవతల ఎల్లుండి ఏ ఫంక్షన్కి వెళదామో, అవతల ఎల్లుండి ఏ చీర కట్టుకుందామో, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు. ఏ నాటికిడా నాటికి చాలు. ఈ దినము కొరకు మనం ఆలోచించాలి. నేడే రక్షణ దినం, ఇదే సరైన సమయం. రేపేమి జరుగునో నీకు తెలుసా అన్నాడు యాకోబు పత్రికలో. తెలుసా మనకి రేపు ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలియదు. కాబట్టి ఈ రోజు నువ్వు లేస్తానే, ఈరోజు రాకడొస్తే నేను సిద్ధంగా ఉన్నానా? ఈరోజు రాకడొస్తే నా ఆత్మ సిద్ధంగా ఉందా? నేను ఏమైనా ఆత్మ సంబంధమైన పనులు చేసుకున్నానా? గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, శరీర సంబంధులు వాళ్ళు ఆ శరీర సంబంధమైన విషయాలతో కొట్టుకుని పోతారు. శరీర క్రియలు ఏమనగా అది రకరకాలు, ఇంకా హేయమైనవి, వ్యభిచారము, ఆభిచారము, దొంగతనము, ఇంక ఇలాంటివన్నీ కూడా రాసి ఉంటాయి. అవన్నీ కూడా మనము విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన భక్తి చేసేవారంగా, మన రాజు కొరకు సిద్ధపరచబడిన కన్యకలగా, సంఘం అంతటికీ వర్తిస్తుంది. ఇది స్త్రీ పురుషుడు ఇద్దరికీను ఈ మాట, స్త్రీల కోసం మాత్రమే కాదు. స్త్రీలైనా పురుషుడినైనా దేవుడు ఏమంటాడంటే వధువు సంఘం అంటాడు. ఇది వధువు సంఘం. మనము వధువు సంఘం కాబట్టి ప్రభువు కొరకు సిద్ధపరచబడినటువంటి కన్యక సంఘము. ఈ సంఘములో ఉన్నటువంటి మనము ప్రభువు కొరకు అనేకులను ఆదరిస్తూ ఉంటే ప్రభు ఏమంటాడు? నన్ను ఆదరించినట్లే. అనేకులకు మనం సహాయం చేస్తుంటే నాకు మీరు సహాయం చేసినట్లే. ఎవరికైనా మీ దగ్గర కలిగినది అప్పుగా ఇస్తే నాకు అప్పిచ్చినట్లే. పేదవాడికి అప్పిస్తే దేవుడు ఎవరికి ఇచ్చినట్లు అన్నాడు? ఆయన యెహోవాకి అప్పిచ్చినట్లే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఆత్మ సంబంధుల వలె ఉండాలని ప్రభువు క్లియర్గా కోరుకుంటూ ఉన్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆయన కొరకు నిలిచి ఉన్నవారి పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఇతరులకు సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు మనం డెడికేట్ అవ్వాలి. పరిశుద్ధంగా జీవించాలి. సిద్ధపరచబడి ఉండాలి. ఆత్మ సంబంధులుగా మనం బ్రతకాలి. ఈ లోకంలో ఉన్నా కూడా ప్రత్యేకించబడాలి. మనది ప్రత్యేకమైన జీవితం. జాన్ బనియన్ అని ఒక ఆయన ఉంటారు. ఆ పుస్తకం పేరు యాత్రికుని ప్రయాణము. ఆ జాన్ బనియన్ గారు సువార్త ప్రకటిస్తున్నారని, క్రైస్తవుడిగా ఉన్నాడని ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఈయన అనేకులకు సువార్త చెప్పేస్తున్నాడు, ఆ దేవుని గురించి అనేకుల కొరకు ఇతను ఏదో వాడబడిపోతున్నాడని చెప్పి జైల్లో పెట్టేస్తారు ఆయన్ని. పెట్టినప్పుడు జైల్లో ఉన్నప్పుడే, చెరసాలలో ఉన్నప్పుడే అనేకమైన దర్శనాల ద్వారా దేవుడు ఆయన్ని నింపుతాడు. ఆయన యాత్రికుని ప్రయాణం అని పుస్తకం రాస్తాడు. అది చాలా ఫేమస్. అది ఒకసారి అధికమైనటువంటి మంట రగులుతూ ఉందంట ఒక చోట. అప్పుడు అనేకమైన దయ్యం పిల్లలన్నీ వచ్చేసి, ఎందుకు మంట రగులుతుందంటే ఇప్పుడు మనం అందరం ఏకముగా కూర్చుని ప్రార్థన చేస్తున్నాం కదా, మనం గూగుల్ మీట్లో కలిసాం కదా, మనం అందరము ప్రార్థన చేస్తూ ఉంటే, ఇందాక శ్యామలా ప్రార్థన చేస్తూ ఉంటే దర్శనం ఏం కనబడుతుందంటే అగ్ని రగిలిపోతుంది. నిన్న పద్మగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకుమారి అక్కడ ఆత్మ తాకబడి ఆమె రగిలిపోతూ ఉంది. మొన్నటి దినాన్ని ఇంకొక ఆవిడ ఎవరో ప్రార్థన చేస్తూ ఉంటే అధికమైనటువంటి ఆత్మశక్తి రగులుతుందని చెప్పారు వాళ్ళు. అనేక మంది మీరు చెప్పిన సాక్ష్యాలే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇలా అగ్ని రగులుతూ ఉన్నప్పుడు అక్కడ ఆయన చూసిన దర్శనం చెప్తాను మీకు. జాన్ బనియన్ గారు చూస్తున్నారు ఏంటంటే, అలా అగ్ని రగులుతూ ఉంది. రగులుతూ ఉంటే ఈ దయ్యం పిల్లలన్నీ వచ్చి కనబడుతున్నాయంట బనియన్ గారికి, జాన్ బనియన్ గారికి. చిన్న చిన్న పిల్ల దయ్యాలన్నీ వచ్చి బకెట్లతో వాటర్ తీసుకొచ్చి పోసేస్తున్నాయంట మంటను చల్లార్చడం. మీరు వింటున్నవారు లేదంటే ప్రార్థనలో ఏకీభవించిన వారు, కొంతమందికి అలా వింటూ ఉన్నప్పుడు విసుగు రావడం, వింటూ ఉన్నప్పుడు నిద్ర రావడం, వింటున్నప్పుడు తిండి గుర్తు రావడం, అలాగా ప్రార్థనలో ఉన్నప్పుడు అలా నిర్జీవంగా కూర్చోవడం, అంటే బకెట్లతో నీళ్ళు పోసేస్తూ ఉంటారనమాట మీ మీద. అలా కాకుండా అవును తండ్రి ఆమె నన్ను రగులుతూ ఉన్నాం అనుకోండి మనం, అప్పుడు ఒక గొప్ప ఉజ్జీవం ఆ ప్రాంతాల్లో రగులుతుంది. మనమందరం ఒక చోట లేము. మీరు తెలంగాణలో ఉన్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఇప్పుడు మన దెబోరా గారు వాళ్ళు ముంబై నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నారు. మనం అందరం కూడా రకరకాల స్టేట్స్ నుంచి, ప్రాంతాల నుంచి కనెక్ట్ అయ్యి ఈ గూగుల్ మీట్లో ఈ మధ్యాహ్న కాల సమయం అంతా ప్రభువుకి ప్రార్థనల్లో మనం ఉపక్రమిస్తూ ఉండగా ఆయా ప్రాంతాలలో అగ్ని రగులుతూ ఉంటే వాడు తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉన్నాడంట. అయినా సరే మంటలు ఆరడం లేదంట. అయినా సరే మంటలు ఆరడం లేదు. ఏంటి, నీళ్ళు వేస్తే మంట ఆరిపోవాలి కదా, మరి ఎందుకు ఆరడం లేదు అని చూస్తున్నాడు జాన్ బనియన్. చూస్తూ ఉండగా పైనుంచి దేవదూతలు టన్నుల ఆయిల్ పట్టుకొచ్చి ఆ దాంట్లో వేసేస్తూ ఉంటే ఆయిల్ యొక్క క్వాంటిటీ పెరిగిపోయి ఆ నీరు వేసినా సరే అది ఏం అవడం లేదు, ఇంకా పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తుందంట. హల్లెలూయా. ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధమైన కార్యాల మీద దృష్టి నిలిపిన తోడనే అభిషేకం, నీ యొక్క సిద్ధులలో అభిషేకం ఉందా?
నీవెంత మాత్రం కూడా సిగ్గుపడవు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీరుస్తారు. అన్యులేమి ప్రార్థనలు చేయరు కదా మనవలే. వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి బిడ్డలు పుడుతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అన్నీ జరుగుతాయి. మొదట దేవుని నీతిని రాజ్యాన్ని మీరు వెదకండి. ఆత్మ సంబంధులుగా మీరు మార్చబడితే మీకు అన్ని సమస్తము సమకూడి జరిగిస్తాడు. దేని గురించి చింతించొద్దు. మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభువుని సమీపించండి. రెగ్యులర్ బైబిల్ పఠనం చేసుకోండి, రెగ్యులర్ ప్రార్థన చేసుకోండి. ఇలాంటి మంచి ఆత్మీయులతో కాంటాక్ట్లో ఉండి ప్రార్థనలో ఉపక్రమించండి. ప్రార్థించి రాత్రికాల సమయంలో లేదంటే వేకువ సమయంలో మీ ప్రేయర్ అంశాలు, మీ వ్యక్తిగత ప్రార్థన అంశాలు దేవునికి తెలియచేయండి. తప్పకుండా ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. సేవకులకు ఇవ్వండి. వాళ్ళు లాస్ట్లో ప్రార్థన చేసే ప్రార్థన మీద చేశారు, ఒక్క మాట చేశారు చాలు అనుకోండి, అంతే. లేదు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనము పెరుగుతున్నాము, అందరము పెరిగే కొద్దీ ఇన్ని పేర్లు నేను లాస్ట్లో ఎత్తిపట్టలేను. సమస్యలు ఎత్తిపెడుతూ ఉంటాను నేను. ఉద్యోగాలు పిల్లలకి అనగానే ఎవరికైతే ఎవరి పిల్లలకి ఉద్యోగాలు లేవో వాళ్ళు వెంటనే అవును ప్రభా నా బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నారు కావాలని అడగండి. పెండిండ్లు అనగానే ఎవరికి పెళ్లి జరగలేదో ఆ తల్లిదండ్రులు రియాక్ట్ అవ్వండి, ఆ పిల్లలు రియాక్ట్ అవ్వండి. అనారోగ్యం అనగానే అక్కడ ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా మీరు రిసీవ్ చేసుకోండి. నేను సమస్యను ఎత్తిపెడతాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు కూడా నా పేరు చెప్పలేదని చిన్న మైండ్తో ఎవ్వరు కూడా ఉండొద్దు. కాబట్టి మనమందరము పాలు తాగే స్థితిలో లేము, అందరము ప్రార్థనా యోధులం మనం. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇంచుమించు వాక్యము వింటూ ఉండగానే విడుదలలు వచ్చేస్తాయి మీకు. అతడు అంటే ఆ వాక్కట బయలుదేరి వెళ్ళినప్పుడు తాము పడిన గుంటలో నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారట. హల్లెలూయా. అలా గొప్ప కార్యాలు మీ గృహాల్లో దేవుడు జరిగించాలని అభిషగు ఈరోజు మనల్ని ఆత్మ సంబంధులుగా మార్చింది. కాబట్టి మనమందరం ఆత్మ సంబంధులం, శరీర సంబంధులం కాము. కేవలం ఈ శరీర సంబంధమైన విషయాల గురించే చింతపడుతూ గోల చేసుకుంటూ ఏడ్చేసి మొహాలు మార్చుకుని ఇంట్లో అట్మాస్ఫియర్ని పాడు చేసుకోవద్దు. భార్యాభర్తలు ఆర్గ్యూ చేసుకోవద్దు. సమాధానముగా ఉండండి. సమాధానము నది వలె మీ ఇంట్లో ఉంటే దీవెన మీ గృహంలోనికి వస్తుంది. అట్టి కృప దేవుడిస్తాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు మన వెనుకిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ తండ్రి, ఈరోజు వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. ఎందరైతే ఈ వాక్యానికి ఏకీభవిస్తున్నారో వారు విడుదల పొందుకోవాలి. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరగాలి ప్రభువ. ఎవరెవరు ఏ అవసరత కొరకు నాయన ఈ ఆన్లైన్లో నాకు రిక్వెస్ట్లు ఇచ్చి ఉన్నారో, ఈ ప్రేయర్ వారియర్స్ ఈ పుస్తకాలలో రాసి ఉంచారో, ఆ బిడ్డలందరికీ కూడా కార్యాలు సఫలమవునుగాక, అద్భుతమైన విజయము కలుగునుగాక. ఎందరు బిడ్డలైతే నా తండ్రి వారి జీవితంలో అప్పు చెర నుంచి విడిపించబడాలని ఆశపడుతున్నారు, ఆ ఊబిలో నుంచి వారు విడిపించబడుదురుగాక. ఎందరైతే వ్యాధి చెరలో ఉన్నారో, నడినెత్తి నుంచి అరికాలు వరకు అది ఎట్టి వ్యాధి అయినా కానివ్వండి, ఏసునామంలో ప్రతి వ్యాధిని నేను గద్దిస్తున్నాను ప్రభా. ఏసునామంలో అది బయటికి పారిపోవునుగాక. అలాగే కోర్టు కేసుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో నాయన ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ విజయము పొందుకొనుగాక. అవి ప్రొలాంగ్ అవ్వకుండా అతి త్వరగా వాళ్ళకి న్యాయము జరుగునుగాక. మరలా నీ బిడ్డలు పరిశుద్ధపరచబడి అభిషేకించబడిన వాళ్ళు కోర్టు మెట్ల చుట్టూ తిరగకూడదు నాయన. నీవు న్యాయవంతుడవు నాయన. నీవే మా జడ్జివి తండ్రి. అద్భుతమైన విజయము దయచేయండి తండ్రి. ఆత్మ సంబంధమైన విడుదల కలుగునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని అడుగుచున్నాను. అలాగే డిఎస్సి రాసినటువంటి బిడ్డలు మా సంఘంలో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలకి నాయన శుక్రవారం రిజల్ట్ రాబోతూ ఉంది. కొంతమందికి దేవ యేసు నామంలో గొప్ప రిజల్ట్ ఇవ్వండి తండ్రి. అయ్యా మీరు నాయన వాళ్ళు ఎగ్జామ్స్ రాసి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. అయ్యా గొప్ప కార్యం వారి పక్షముగా జరిగించి దేవ వారి జీవితంలో నాయన వారికి నాయన ఆ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అయా నాయన ఆ పరిస్థితులు దుస్థితిలో ఉన్న పరిస్థితులు పోయి మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేట్టు సహాయం చేయమని అడుగుచున్నాను. అలాగే నాయన వ్యాపారాలు కొంతమంది చేసుకున్నారు మా సంఘంలో. వారి వ్యాపారాలు డల్గా ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ రాజకుమారి ఫుడ్ కోర్ట్ అవ్వచ్చు, అయ్యా బుజ్జి వాళ్ళ ట్రావెల్ అవ్వచ్చు, ప్రభువా నాయన మెడికల్ షాప్లో నాయన వాళ్ళ యొక్క మెడికల్ షాప్స్ అవ్వచ్చు. ఎవరెవరు ఏ షాప్స్లో నాయన ఏ వ్యాపారంలో ఉన్నారో అయా వ్యాపారాలన్నీ ఆశీర్వదింపబడును గాక. దేవా మొదట నీ నీతిని రాజ్యాన్ని వెదికేవారుగా వీరుంటే అన్ని ఆశీర్వాదాలు వారి దగ్గరకు వచ్చి చేరును గాక. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని దేవా మరొకసారి నాయన
బిడ్డలు నాయన పెద్దయి పెరిగి అయా జ్ఞానవంతులుగా యోగ్యులుగా ఉంటారనుకుంటే తప్పటడుగులు వేసి ఇటు అటు పోయిన పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క రోదన, అయా అనవసరమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నవారు, బెట్టింగ్స్ పాలైపోయిన వాళ్ళు నాయన, బిడ్డలు నాయన మాదక ద్రవ్యాలకు నాయన అయా రకరకాల డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయిన వాళ్ళు, అయా యవనస్తులైనటువంటి ఆడబిడ్డలు ఇటు అటు తిరుగుతూ తల్లిదండ్రులకు వేదన కలగజేసిన వాళ్ళు, వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. దేవా, యోగ్యులుగా మరలా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా దయచేసి బ్యాక్ రావాలయ్యా పిల్లలు, మారు మనసు పొందుకోవాలయ్యా పిల్లలు, వ్యసనాలను విడిచిపెట్టాలయ్యా పిల్లలు, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలయ్యా, వ్యర్థమైన సంబంధాలని యేసు నామంలో పొమ్మని గద్దిస్తున్నాను ప్రభా. దుష్టుడు ఆ బిడ్డల్ని పట్టుకుని ఉన్నాడు ప్రభా. యేసు నామంలో వాడికి ఆజ్ఞ ఇస్తున్నాను, విడిచిపెట్టమని ఆజ్ఞ ఇస్తున్నాను. యేసు నామంలో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గల తల్లిదండ్రులు వివాహాలు చేయాలని ఆశపడుతున్నారు, పిల్లలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. యోగ్యులైనటువంటి జతలను మీరు తీసుకొని రండి. దేవుని చిత్తానుసారమైన వారిని వారి దగ్గరికి తీసుకుని రండి ప్రభువా. దేవుడి చిత్తము వీరిని చేసుకోవాలి అంటే వారినే చేసుకోవాలి. వీళ్ళకి నాయన నా తండ్రి లోకానుసారమైన విషయాలలో అయ్యా అన్నీ చూసుకుంటే అభిషగులులాగా మేము ఉండలేం ప్రభువా. వీళ్ళు ఈరోజు అభిషగు అనేకమైన యవ్వనస్తులైన పిల్లలకు మాదిరిగా ఉందయ్యా. సహాయము చేయమని, శరీరానుసారులుగా ఆలోచించకుండా ఆత్మ సంబంధుల వలె నాయన దేవుని చిత్తాన్ని గుర్తెరిగి వివాహం చేసుకోవడానికి సహాయము చేయమని, వివాహాలు అతి త్వరపెట్టి జరిగించమని నాయన, సమస్త విషయాలలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ఆత్మకార్యాలు జరిగించండి ప్రభా. భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యల నుంచి వారిని విడిపించి సమాధానాన్ని నింపండి కుటుంబాలలో. ఆయన అనుమానాలు అపార్థాలు యేసునామంలో కాల్చివేయబడును గాక. అయ్యా ప్రేమ సంతోషము సమాధానం ఆ గృహంలోనికి వచ్చును గాక. ఇచ్చిన సమస్తాన్ని బట్టి అది యోగ్యమైనదని దేవునికి ఏం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుకునే భాగ్యము దయచేయండి తండ్రి. ఆత్మకార్యాలతో నింపండి. కూడి ఉన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు దేవా. ప్రతి విషయానికి జవాబులు ఇచ్చి మీరు మహిమ పొందుకోమని ఈరోజు వర్తమానము ద్వారా బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. నజరేయుడైన యేసు నామంలో అడగక మరిచిన ప్రతి సమస్య, ప్రతి రిక్వెస్ట్ మీ పాదాల దగ్గర మరొకసారి పెడుతున్నాను. అన్నిటికీ జవాబు మీరు ఇచ్చారని నమ్ముచున్నాను. మా యవ్వనస్తులైన బిడ్డలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి ఉద్యోగావకాశాలు ప్రభ మీరు ఇస్తున్నారని నమ్ముచున్నాను. మీరు తలుచుకుంటే ఎంతసేపు నాయన అజ్ఞానులను జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను వాడుకుంటావు కదా. పెంట కుప్పల మీద నుంచి బీదలను లేవనెత్తుతావు కదా. ఆశ్చర్యకార్యాలు జరిగిస్తావు తండ్రి. అద్భుతమైన విజయం ఇచ్చి మీరే మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.